పలాసలో మాధురి ఉన్న హాస్పిటల్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. ప్రధానంగా మనం చూసుకునేటప్పటికీ ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా హై వోల్టేజ్తో మొత్తం అంతా కూడా దువ్వాడ శ్రీ కుటుంబ కథా చిత్రానికి సంబంధించి గంటకో ట్విస్ట్ బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రోజు దువ్వాడ వాణి తన భర్త అయిన ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తనపై కావాలని చెప్పే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనను తన పిల్లల్ని పట్టించుకోకుండా వేరే వ్యక్తితో మాధురి అనే వ్యక్తితో ఆయనైతే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీంతోనే దీని తీవ్ర మనస్తాపం చెందానంటూ కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర అయితే గత 3 రోజుల నుంచి కూడా ఆవిడ నిరవరిక నిరాహార దీక్ష చేస్తున్నట్టుగా కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో ఆవిడైతే నిరసన తెలుపుతూ అక్కడే దువ్వాడ శ్రీని ఇంటి ముందే తన కూతుర్లు కూడా అక్కడ కూర్చొని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. గత 3 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే దువ్వాడ శ్రీని ఇంటి దగ్గరే కూర్చొని తన నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో ఎవరైతే ప్రధానంగా పేరు వినిపిస్తుందో ఏదైతే ఇల్లీగల్ కాంట్రాక్ట్కి సంబంధించినంత వరకు దివ్యల మాధురి ఎవరైతే ఉన్నారో ఈవిడికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా గత 2 రోజుల నుంచి కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే దువ్వాడ శ్రీతో తనకున్న సంబంధం స్నేహ సంబంధం ఉంది, తనంతా కూడా కలిసే ఉన్నామంటూ కూడా ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. అయితే అది చెప్పుకొస్తున్న ప్రతిసారి కూడా ఆవిడికి సంబంధించినంత వరకు ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనికి సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా తనకి వాటా ఉందంటూ ఇప్పటికే మాధురి అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దువ్వాడ శ్రీని నూతన గృహం ఏదైతే ఉందో నిర్మించుకున్న గృహం, ఆ గృహానికి సంబంధించి కూడా తాను అదేవిధంగా మరికొంతమంది కలిసి ఈ నిర్మాణం చేపట్టాము, దీంట్లో తనకు భాగం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే పొద్దున్న నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదైతే దివ్యల మాధురి ఉందో మాధురికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ప్రైమ్ లైన్ అయితే ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ఆవిడతో పాటు కూడా పూర్తిగా ఒక 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ కూడా చేసిన తర్వాత దానంతటిని కూడా ప్రైమ్ లైన్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు కూడా మళ్ళీ పూర్తిగా ఎవరైతే దువ్వాడ వాణి ఉందో వాణికి సంబంధించి కూడా ఇంటర్వ్యూ చేసాం. ఆవిడ కూడా చాలా సంచలనమైన నిజాలు బయటకు వచ్చిన పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే తాను ఏదైతే తన భర్త దువ్వాడ శ్రీని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ వాణి మాధురి పూర్తి స్థాయిలో కూడా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని తనైతే ట్రాప్లో పెట్టింది. ఈ విధంగా తన ట్రాప్లో పడ్డ తర్వాత దువ్వాడ శ్రీని పూర్తిగా తన కుటుంబాన్ని కూడా విస్మరించి కేవలం ఆవిడతో పాటు మాత్రమే ఉంటున్నాడంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా మధ్యాహ్నం వరకు జరిగిన ఒక హై స్పీడ్లో ఉన్న ఒక జెట్ విమానంలో వచ్చిన ధర్నాలాగా అంటే ఒక ఇష్యూలాగా కనిపించింది. దాని తర్వాత ఏదైతే మళ్ళీ 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరిన దివ్యల మాధురి మళ్ళీ టెక్కల నుంచి పలాస రావడం జరిగింది. పలాస వస్తున్న మార్గ మధ్యంలోనే ఒక ప్రమాదం గురైంది. ఇది ముందు ఏదైతే ఆగి ఉన్న కారు ఉందో ఈ కారుకి అయితే ఆవిడ ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టిన తర్వాత ఎవరైతే మాధురి ప్రయాణిస్తున్న కారు కూడా 3 పల్టీలు కొట్టి పూర్తిగా కూడా అది పొలాల్లో పడిపోయిన పరిస్థితి కనిపించింది. దీనికి సకాలంలో పోలీసులు స్పందించారు. జేసీబీ సాయంతో వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించి పూర్తిగా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మాధురిని కూడా ఇక్కడ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోనే పూర్తిగా మాధురికి అయితే ప్రస్తుతానికి చికిత్స జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అధికార పార్టీకి సంబంధించినంత వరకు వాణి కావాలని చెప్పి టీడీపీ ప్రభుత్వంతో కొంతమంది వ్యక్తులతో కుమ్మక్కై తనపై విషప్రచారం చేస్తున్నట్టు మాధురి ఇప్పటికే విషయాలు అయితే చెప్తారు. అయితే ఏదైతే పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆసుపత్రికి వచ్చిన తర్వాత చికిత్స జరుగుతునేటప్పుడు ఆవిడ పూర్తిగా కూడా ఒక సంచలన విషయాన్ని అయితే బయటపెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, సూసైడ్ చేసుకోవాలన్న కారణంతోనే ఈ విధంగా బయటికి తనైతే రావడం జరిగిందంటూ కూడా చెప్పింది. నేనైతే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకైతే ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నాకు చికిత్స చెయ్యొద్దు అంటూ కూడా హాస్పిటల్లో దాదాపుగా ఒక అరగంట పాటు కూడా ఆవిడైతే ఈ విషయాన్ని అయితే మొండికేసి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు కూడా చివరికి చేతులెత్తేసి అసలు ట్రీట్మెంట్ ఎలా చేయాలన్న దాని మీద కూడా పూర్తిగా వైద్యులు కూడా నిరాశ చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని తర్వాత మొత్తం ఏదైతే పోలీసులు వచ్చారో పోలీసులు ఇచ్చి వారిచ్చిన తర్వాత ఆవిడైతే మళ్ళీ చికిత్స చేయించుకోవడానికి అయితే అంగీకరించింది. అయితే మాధురికి సంబంధించి పూర్తిగా ఆవిడ ఏదైతే విషయాలు చెప్తుందో ఆ విషయాల్ని కేవలం దువ్వాడ వాణి తనపై అసత్య ప్రచారాలు చేయటం వల్ల ప్రచారం చేసి తన యొక్క పరువు మొత్తం కూడా సమాజంలో పోగొట్టుకున్నాను, ఈ విధంగా ఉండటం వల్ల తానైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తను ఒకవేళ కానీ తన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరిగినా అది పూర్తిగా బాధ్యత అంతా కూడా వాణి తీసుకోవాలంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఆవిడ
పొద్దున వరకు కూడా నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ని, ఎందుకంటే నా కాళ్ళపై నేను నిలబడగలను, నాకు ఒక 3 పిల్లలు ఉన్నారంటూ చెప్పుకొచ్చిన మాధురి ఒక్కసారిగా ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది, ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధమైన సూసైడ్ చేసుకునే అంటే సిచ్యువేషన్ అయితే రాకూడదు, ఎందుకంటే అటువంటి ప్రయత్నాలు చేయడం కూడా చాలా వరకు తప్పంటూ కూడా పోలీసులు ఇప్పటికే చాలా వరకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కానీ నిజంగా అసత్య ప్రచారాలు అయ్యి ఉంటే మాత్రం వాటిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం న్యాయ పోరాటం కూడా చేయాలి. అంతేగాని ఏది లేకుండా ఇటువంటి సూసైడ్కి పాల్పడటం వల్ల ఇప్పుడు తను ఏదైతే కారుని యాక్సిడెంట్ చేసుకుని సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందో దీంట్లో మరో ఇద్దరు కూడా స్వల్ప గాయాలు అయితే అవడం జరిగింది. మొత్తం కారు మొత్తం కూడా పూర్తిగా కూడా నుజ్జు అయిపోయి మొత్తం కారు మొత్తం కూడా ప్రమాదం గురైన పరిస్థితి కనిపిస్తుంది. అదే కానీ ఆగి ఉన్న కారుని ఏదైతే మాధురి గుద్దుందో ఇది చిన్న ప్రమాదంతో సరిపోయింది. అయితే దీని కారు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు కూడా ప్రాణాపాయం అయితే ఎటువంటి లేకుండా పూర్తిగా ఆవిడైతే ఆసుపత్రి వరకు తరలించారు. అదే కానీ రన్నింగ్లో ఉన్న వెహికల్ని కానీ ఒకవేళ కానీ గుద్దినట్లయితే ఎటువంటి ప్రమాదం అనేది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కనుక తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాల మీద కూడా ఎటువంటి అపాయం కలిగించకూడదు, ఎందుకంటే ఇది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ సూసైడ్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత తాను ఈ విధంగా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, తన పిల్లలు బయటికి రాలేకపోతున్నారు, తాను బయటికి రాలేకపోతున్నాను, ఈ విధమైన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ తనకు అంటగట్టడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా ఆవిడ ఆసుపత్రికి వచ్చిన తర్వాత తన వెర్షన్ మారింది. ఎందుకంటే ఈరోజు గత 3 రోజుల నుంచి ఆవిడ వెర్షన్ చూస్తుంటే ఒక టెంపోలో ఉన్న సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే మొత్తం పూర్తిగా తను ఒక రఫ్ లేడీలాగా, ఒక స్ట్రాంగ్ లేడీలాగా నేనంతా కూడా దేన్నైనా ఎదుర్కోగలుగుతాను, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలుగుతాను అంటూ కూడా గత 3 రోజుల నుంచి కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. గత 3 రోజుల నుంచి కూడా ఆవిడ శ్రీకాకుళంలో హోటల్లో ఉంటూ మీడియాకి సమావేశం ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీడియాలో డిబేట్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు మాత్రం 11:30 నుంచి 12 గంటల మధ్యలో టెక్కల్కి చేరుకున్న ఆవిడ గంట వ్యవధిలోనే ఎందుకు ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం అయింది, అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అనే దాని మీద కూడా ఇప్పుడు పూర్తిగా ఎంక్వైరీ నడుస్తుంది. అయితే దీనికి 2 కోణాలు అయితే ప్రస్తుతానికి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి, ఏదైతే స్టేట్లో హాట్ టాపిక్గా ఈ సిచ్యువేషన్ ఉందో దువ్వాడ శ్రీనికి సంబంధించిన సిచ్యువేషన్ని ఇది ఒక్కసారిగా కూడా అందరి మైండ్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక రూట్ని ఏదైనా సరే ఎంచుకోవాలన్న దాంట్లో ఆ కోణంలో ఏమైనా సరే థింక్ చేసి తను ఆత్మహత్యకు సంబంధించిన ఒక డ్రామా ఏమైనా ఆడుతుందా అన్న దాని మీద కూడా ఒక అనుమానం వ్యక్తమవుతున్నాయి. మరో విధంగా చూసుకుంటే నిజంగానే గత 3 రోజుల నుంచి చాలా వరకు కూడా దువ్వాడ వాణి ఈవిడిపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో వస్తున్న సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమైనా సరే మనసు చెల్లించి ఈవిడేమైనా సరే నిజంగానే సూసైడ్ చేసుకోవడం కారణంగా వెతుక్కుందా అనే దాని మీద కూడా మొత్తం 2 వెర్షన్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఒక క్లారిటీ లేదు. ఆవిడ కోలుకున్న తర్వాత దీనికి సంబంధించి మొత్తం ఆవిడ మాటల్లో తెలిస్తే కానీ ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది దీనికి సంబంధించినంత వరకు కేవలం ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా యూటర్న్ చేసుకొని ఫోకస్ అంతా కూడా అక్కడి నుంచి మళ్ళీ దీని వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఈ విధమైన ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశారు. అయితే అది చిన్న ప్రయత్నమే, ఏదో చేద్దాం అనుకునేటప్పుడు అది మిస్ఫైర్ అయ్యి ఇంత ప్రమాదానికి దారి తీసిందంటూ కూడా కొంతమంది చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికి వాస్తవ విషయాలు ఏంటి అనేది మనకు తెలియనప్పుడు కూడా పూర్తిగా హాస్పిటల్లో అయితే ఆవిడ ఉన్నారు. ఆవిడతో పాటు ఎవరైతే ఆవిడ కారు గుద్దడం వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే కొత్త విధమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ మొన్నటి వరకు చూసుకుంటే మేమంతా కూడా రిలేషన్లోనే ఉన్నాం, మేమంతా తనతో పాటే ఉంటాను, ఈరోజు ఉదయం కూడా చెప్పిన విషయం కూడా దువ్వాడ శ్రీనితో పాటు నేను ఉంటాను, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక గుట్టుగా ఉన్న సంసారాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి తన పరువు మొత్తం పోయే విధంగా కూడా చేశారు. కనుక తప్పకుండా ఈ సిచ్యువేషన్లో తనకి మళ్ళీ దువ్వాడ శ్రీని దగ్గర ఉండడమే సేఫ్, అందుకోసమని చెప్పి తనతో ఉంటానని చెప్తారు. ముందు కూడా చూసుకుంటే తనకి ఒక గురువు, ఒక ఫిలాసఫరు, ఒక ఫ్రెండు మొత్తం తరే, అందుకోసం దువ్వాడ శ్రీని వదిలిపెట్టే విషయమే లేదు అంటూ కూడా దివ్య మాధురికి సంబంధించి చెప్పుకొచ్చారు. అయితే అంత చెప్పుకొచ్చిన ఆవిడ ఈరోజు సడన్గా చూసేటప్పటికి తన ఫ్రెండ్గానే చూస్తున్నాను, నేను కేవలం ఫ్రెండ్ అంటే ఒక మనసులు కలిస్తే, అంతేగాని మేము ఎటువంటి సుఖాలకు కానీ లేకపోతే శారీరక సౌందర్యానికి కానీ ఇష్టపడలేదు, కేవలం మనసులు కలవటం వల్ల ఒక ఫిలాసఫర్ గాను ఒక ఫ్రెండ్ గాను నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు విడాకులకు సంబంధించినంత వరకు కూడా ఒక విషయాన్ని చెప్పుకోవచ్చు మళ్ళీ చాలా స్పష్టంగా. ఇక్కడ ఏదైతే దువ్వాడ శ్రీని మీడియా సమావేశం పెట్టినప్పుడు తన భార్య అయిన వాణి ఎవరైతే ఉన్నారో తన వల్ల నేను చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డాను, ఇప్పటి వరకు చూసుకునేటప్పటికి వాణి టార్చర్ తట్టుకోలేకే గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంటి బయటే ఉంటున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే విడాకులు ఇవ్వబోతున్నట్లు కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి వాణి కూడా చాలా ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే 30 ఏళ్ల పాటు కాపురం చేసిన తాను గత 3 సంవత్సరాల నుంచి అధికారంలోకి రాగానే తన ఎమ్మెల్సీ అవ్వగానే ఇటువంటి వ్యాఖ్యలు చేసి
అంటూ మరో మహిళతో ఉండటం వల్ల ఆ మహిళతో పాటు ఉండడి తనపై బ్లేమ్ చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ కూడా దువ్వాడ వాణికి సంబంధించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆవిడ కూడా 3 రోజుల నుంచి దువ్వాడ శ్రీని ఇంటి దగ్గరే ఆవిడనైతే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏదైతే మాధురికి సంబంధించినంత వరకు కూడా ఈవిడ అంతా అయింది కనుక తన భర్తకు కూడా విడాకులు నోటీసులు పంపించాను, ఇప్పుడు తప్పకుండా దువ్వాడ శ్రీనితోనే కలిసి ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్ అంటే తను కలిసి ఉండడానికి నేను నిర్ణయం తీసుకున్నానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైతే ఆవిడ మాట్లాడారో మాధురి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే తన భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఇదంతా కూడా బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి మొత్తం కూడా తెలియజేసే విషయం చేశారు కనుక తప్పకుండా తను మళ్ళీ దువ్వాడ శ్రీనితో కలిసి ఉండడమే ఉత్తమం. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో తను కానీ తన పిల్లలు కానీ తలెత్తుకొని తిరగాలంటే తప్పకుండా మళ్ళీ దువ్వాడ శ్రీని వెనకాలే ఉండాలంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆవిడ చెప్పుకొచ్చిన ఈ విషయాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆవిడ ఇంకా తప్పకుండా న్యాయపరంగా వెళ్తారా లేకపోతే ఇంకేటైనా దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా యాక్సిడెంట్ గురవడం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆవిడని ఆసుపత్రికి తీసుకురావడం, ఆసుపత్రిలో తాను సూసైడ్ చేసుకోవడానికి మాత్రమే ఇటు సైడ్ వచ్చానంటూ కూడా చెప్పారు. అయితే ఆవిడ నిజంగానే సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం టెక్కల్ నుంచి, ఎందుకంటే పొద్దున్న ఆవిడ శ్రీకాకుళం నుంచి టెక్కల్ రావడం జరిగింది. ఇప్పుడు టెక్కల్ నుంచి బయలుదేరిన తర్వాత తనైతే మళ్ళీ పలాస రావడం జరిగింది. అసలు పలాస ఎందుకు వచ్చారు, పలాసకు రావడానికి గల కారణాలు ఏంటి, ఇదే రోడ్లో ఎందుకు వచ్చారు, ఈ రోడ్లో మాత్రమే సూసైడ్ చేసుకోవడానికి గల ఆవిడ ఎంచుకున్న స్పాట్ ఎందుకు అన్న దాని మీద కూడా సర్వత్ర ఉత్కంఠ రేగుతుంది. ప్రస్తుతానికైతే ఆవిడైతే ట్రీట్మెంట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు ఆత్మహత్య చేసుకోవడం, దానికి సంబంధించి దారితీసే పరిస్థితులు అనుకోవచ్చు, ఆమె వ్యక్తిగత వ్యవహార సమస్యలు అయి ఉండవచ్చు. ఏదైనప్పటికీ ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ ఆగి ఉన్న కారును ఢీకొట్టడం అనేది ఇది అసలు మనం ఎలా తీసుకోవచ్చు? ఆ ఆగి ఉన్న కారులో కనుక ఏదైనా చిన్నపిల్లలు ఉండొచ్చు, లేకపోతే వృద్ధులు ఉండొచ్చు, ఒక పెద్ద ఫ్యామిలీయే ఉండొచ్చు. ఒకవేళ ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వారు సడన్ గా ఏదైనా ప్రమాదానికి గురై ఏదన్నా బై గాడ్ గ్రేస్ ఇప్పుడు ఏం కాలేదు, ఒకవేళ పొరపాటున ఏదైనా జరుగుంటే ఇది ఒక బాధ్యతాయుతంగా ఉన్న ఆమె, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న ఆమెకు అన్ని బాధ్యతలు తెలుసు, ఇలా చేయడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఎస్, వెరీ కరెక్ట్ అనుకోవచ్చు ఏమని. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఎందుకంటే ఆవిడ ఢీ కొట్టిన కారు బ్లూ కలర్లో ఉంది. ఆ కారు డ్యామేజ్ అయిన విధానం చూస్తూ ఉంటే నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదమే అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఒడిస్సా వెళ్తున్నారు. ఒడిస్సాకు సంబంధించిన ఒక లీగల్ అంటే ఒక జడ్జికి సంబంధించిన కారుగా కూడా మనకైతే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం అయితే దానికి ఒక లీగల్కి సంబంధించి అడ్వకేట్ జడ్జి వాళ్ళ దంపతులు వాళ్ళు శ్రీకాకుళం నుంచి అక్కడ ఒడిస్సా అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళంతా స్థానం అయితే ఒడిస్సా. అక్కడ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ కాల్ రావటం జరిగింది. ఇంపార్టెంట్ కాల్ వచ్చిన తర్వాత ఆవిడనైతే కారు డ్రైవర్ని సైడ్ ఆపమని చెప్పి వాళ్ళైతే ఫోన్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే సమయంలో అతి వేగంగా దాదాపుగా చూసుకుంటే స్కోడా దానికి సంబంధించిన కారు ఇప్పుడు ఎవరైతే మాధురి డ్రైవ్ చేస్తున్నారో స్కోడా హై ఎండ్ వెర్షన్, దీనికి సంబంధించి దాదాపుగా 180 నుంచి 200 స్పీడ్లో వెహికల్ అయితే పూర్తిగా వస్తున్న ఆ స్పీడ్ని వస్తుంది. ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు ఆగి ఉన్న కారును గుద్దిన తర్వాత 3 సార్లు కూడా ఈ దివ్య ఎవరైతే డ్రైవ్ చేస్తున్న కారు ఉందో అది 3 సార్లు పల్టీ కొట్టి మొత్తం పొలాల్లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇందాక ప్రత్యక్ష సాక్షి ఎవరైతే మనకు చెప్పారో ఆయన కూడా దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తను ఏదో పొలం పనిలో ఉంటే చాలా పెద్ద బ్లాస్ట్ అయిన సౌండ్ వచ్చింది. దాంతోనే రోడ్డు మీదకి వచ్చి చూసేటప్పటికి కాస్త కారులో మాధురి అయితే అక్కడ ఇరుక్కుపోయింది. దాంతోపాటు ఎవరైతే వెనకాల కూర్చున్నారో ఆ కారులో దాంట్లో 2 దంపతులు కూర్చోవడం జరిగింది. డ్రైవర్కి ముందున కూర్చున్నారు. డ్రైవర్కి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ కూడా వెనకాల ఎవరైతే దంపతులు కూర్చున్నారో దాంట్లో 2రికి కూడా స్వల్ప గాయాలు అయితే అయ్యాయి. అది అంత ఆగి ఉన్న కారును కొట్టడం వల్ల అంతే ప్రమాదం తీవ్రత కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అదే కానీ ఒకవేళ రన్నింగ్లో ఉన్న కారును కానీ కొట్టినట్లయితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అటువంటి ప్రమాదానికి దారితీసిన ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ సంఘటన చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఒళ్ళు గగరపొడిచేటట్లుగా కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అటువంటి ఇది ఆత్మహత్యకు పాల్పడమే ఒక వంతు తప్పు అయితే అది తనే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీయాలనుకోవడం కూడా మరింత నేరం. దీనికి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.